హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. సో ఇవాళ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా 5 సంవత్సరాలుగా ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నటువంటి మూమెంట్ వచ్చేసింది. సో ఈరోజు అందరి సమక్షంలో అది రిలీజ్ అయిపోయింది. సో రిలీజ్ అయిన సందర్భంగా మూవీ గురించి రివ్యూస్ మనం చూస్తూనే ఉంటాం. బాగుందా బాలేదా అనే రివ్యూస్ మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. అదేవిధంగా ఈరోజు ఈ మూవీకి సంబంధించినటువంటి మూవీ టాక్ చూసుకుంటే కొంచెం ఒక రకంగా మిక్స్డ్ టాక్ అనేది వినిపిస్తుంది. కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది యావరేజ్ ఓకే అని అంటున్నారు. మరి మనతో పాటు ఇప్పుడు మూవీ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు ఉన్నారు. ఆయన కూడా మూవీ చూశారు. మరి ఆయనకి ఏం అనిపించిందో అడిగి తెలుసుకుందాం. మూర్తి గారు మూవీ చూసి వచ్చారు, ఎలా అనిపించింది హరిహర వీరమల్లు? హరిహర వీరమల్లు చాలా లాంగ్ వెయిటింగ్ మూవీ అని చెప్పాలి. ఇది ఏంటంటే చాలా కాలం స్ట్రగుల్ అయింది సినిమా. ఫస్ట్లో డైరెక్టర్ క్రిష్ చేశాడు, ఆ తర్వాత ఏం రత్నం వాళ్ళ అబ్బాయే దీన్ని టేకప్ చేసి సో జ్యోతి తను కూడా తన మార్క్ చూపించాలని అనుకుని ఒక ప్రయత్నం అయితే చేశారు. అయితే ఏంటంటే ఎక్కడ కథాంశం మొదలైంది, ఎక్కడెక్కడికి ట్రావెల్ అయింది, ఎలా వెళ్ళింది అనేది ఒక చుట్టేశారా అంటే స్పీడ్గా చుట్టేశారా అని ఒక్కొక్క పార్ట్లో అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మనం కథ అనుకుంటాం, ఏదైనా కథ ఇప్పుడు క్రిష్ ఎలా నేరేట్ చేసి తీసుకెళ్తాడు అనేది ఆయనకు స్టైల్ ఉంటుంది. క్రిష్ పవర్ఫుల్ డైలాగ్స్ కూడా మనకు తెలుసు ఎంత బాగా రాస్తారు అని. అలాగే మన చరిత్ర గురించి కానీ చరిత్రలో ఏం జరిగింది అనే దాని గురించి ఆయన బాగా రాసుకుని ఉండొచ్చు. మేబీ అది ఎక్కడో కాస్త ఆయన సెట్ అవ్వకో లేదంటే ఏదైనా అవ్వకో పక్కకి వెళ్ళిపోయాక ఇది ఎలా ట్రావెల్ అయిపోయిందంటే ఒకటి హిందూయిజం కొంచెం ఎలివేట్ చేయడం కోసం సో చరిత్ర లేని సన్నివేశాలు ఏమైనా పెట్టారా అని కొంతమందికి అనిపించవచ్చు. అంటే చరిత్ర బాగా తెలిసిన వాళ్ళకి అనిపించవచ్చు. సో ఓవరాల్గా మన సినిమాలాగే చూడాలి. ఫస్ట్ మీకు ఎలాగో డిస్క్లైమర్ వేశారు ఏంటంటే ఇది అన్ని కల్పిత పాత్రలే, హరిహర వీరమల్లు అనేది ఫిక్షనల్ క్యారెక్టరే, అంతేగాని ఇది చరిత్రలో ఉంది కాదు అని. బట్ దాన్ని ఏంటంటే మీకు ఔరంగజేబ్కి ముడిపెట్టడం, ఔరంగజేబ్ ఢిల్లీ సుల్తాన్ అయ్యుండి సో మరీ సౌత్ మీదకి అంత ఆక్రమించేసి అంత ఇదిగా ఈ జిజియా పన్ను అనే దాన్ని బేస్ చేసుకుని ఇది హిందువులకి కట్టిన పన్ను అని కొంచెం దాన్ని అక్కడ మిస్గైడింగ్ లాగా వెళ్ళిపోయిందా చరిత్ర అనేది కొంచెం అనిపిస్తుంది. అంటే హిస్టరీ తెలిసిన వాళ్ళకి అనిపిస్తుంది బాగా. సో అదర్వైజ్ ఏంటంటే కథాంశం అయితే బాగానే వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు కోహినూర్ డైమండ్ నుంచి తీసుకున్నారు. కృష్ణా జిల్లాలో కోహినూర్ ఉందని ఎప్పటి నుంచో తెలుసు. యాక్చువల్గా తర్వాత విజయనగర సామ్రాజ్యం వెళ్ళింది. విజయనగర సామ్రాజ్యం దగ్గర కొంతకాలం కాకతీయుల దగ్గర ఉంది, గోల్కొండ నవాబుల దగ్గర ఆ కోహినూర్ వజ్రం ఉండే. ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్ల నుంచి బ్రిటిష్ వాళ్ళు ఎర్రకోటలో స్వాధీనం చేసుకోవడం ఇదంతా కూడా జరిగింది. అయితే దీని మీద హిస్టరీ బేస్ మీద వెళ్ళిపోయింది కాబట్టి సినిమా కొంచెం అక్కడక్కడ పవన్ కళ్యాణ్ మార్క్ డైలాగ్స్, కొన్ని జనాల గురించి మార్క్ డైలాగ్స్ ఇవన్నీ కూడా మనకు కనబడతాయి. సినిమా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేద్దాం. సినిమా ఏంటంటే యాక్టింగ్, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ గురించి చెప్పాలి. యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగా చేసి, అంటే కొంచెం జంపింగ్స్ ఉంటాయి, రోప్స్ కట్టుకుని చేయాలి. అదంతా కూడా రిస్క్. ఇప్పుడు 60స్లోకి వచ్చేస్తున్నారు, 55 ప్లస్ అయిపోయింటుంది. ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. కానీ అంత ఫిట్నెస్తోనే అంత బాగా చేశాడు. కొన్ని సందర్భాల్లో హార్స్ రైడింగ్ కూడా చాలా బాగా చేశాడు. సో కొన్ని సీన్స్ గ్రాఫిక్స్ వర్క్స్ అవి జరిగినాయి, దాని గురించి మాట్లాడదాం. సో మనోడే యాక్టింగ్ అయితే చాలా బాగుంది, పవన్ కళ్యాణ్ యాక్టింగ్. అంటే ఇలాంటి క్యారెక్టర్ చాలా ఈజీ మనకి అన్నట్టు చేసాడు. అంటే ప్రజల మనిషిని అని అసమాన్ డైలాగ్స్ రావడం కానీ అది కానీ ఇది కానీ అది చాలా ఈజీ ఇలాంటి క్యారెక్టర్ చేయడం. నాకు ఒక దొంగ పెద్దోడిని కొట్టాలి, లేనోడికి పెట్టాలి, ఈ కాన్సెప్ట్లో వెళ్తూ ఒక మంచి ట్విస్ట్ ఇవ్వడం, ఒక లక్ష్యం మీద నేను వెళ్తున్నాను అని ఒక ట్విస్ట్ ఇవ్వడం, అదంతా కూడా చాలా బాగుంటుంది. ఆ నేరేషన్ కూడా ఓకే బాగానే ఎక్కిందని చెప్పాలి. సో ఓకే ఓవరాల్గా చూస్తే యాక్టింగ్ ప్రకారం అయితే నాకైతే. ఇందులో మీరు ఒక పాయింట్ అన్నారు ఇందాక, అంటే ముస్లిమ్స్ గురించి సంబంధించిన స్టోరీ కూడా మిక్స్ అయింది, అలానే హిందువుల గురించి కూడా మిక్స్ అయింది అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ఇందులో హిందూ ముస్లిమ్స్ది కొంచెం మిక్స్ చేసినందువల్ల కొన్ని సన్నివేశాలు చూపించడం వల్ల ఏమైనా కాంట్రవర్సీకి దారితీస్తుంది అంటారా? కాంట్రవర్సీ కాకపోవచ్చు కానీ కొంచెం అది హిందూ ముస్లిమ్స్ది అనేది చాలా ఇదిగానే చూపించారు. అంటే కొంచెం క్రూరంగా వెళ్ళారు అని. అంటే వాళ్ళు అమ్మవారి గుడిని ధ్వంసం చేసి అమ్మవారిని విగ్రహాలను కూడా బాయిల్ చేసేస్తూ సో మరీ పూజలు చేయనివ్వలేదు ఎవరిని, అందరినీ కూడా ముస్లిమ్స్ కింద కన్వర్ట్ చేసేయమని అదని ఇదని కొంత వెళ్ళింది. ఫిక్షనల్గానే వెళ్ళింది, కల్పితంగానే వెళ్ళింది, కొన్ని చోట్ల వెళ్ళింది. బట్ అదంత పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేయదని నేను అనుకుంటున్నా. కొన్ని సీన్స్లో మాత్రం కొంచెం అనిపిస్తుంది కొంతమందికి. అంటే కొంతమంది ముస్లిం సోదరులు కూడా ఉంటారు కాబట్టి మరీ అంత ఉండకూడదేమో అని కొన్ని చోట్ల అనిపిస్తుంది. అంటే లోకల్లో కొంతమంది ఉంటారు, అంటే దాన్ని కొంచెం బ్యాలెన్సింగ్ చేశారు ఒక చోట.
ఒక చోట బ్యాలెన్సింగ్ ఏం చేశారంటే, సో ఢిల్లీ వెళ్తున్న దారిలో మీకు ఒక ముస్లిం తాండా లాగా వస్తుంది ఒకటి. సో అక్కడ మీకు వాళ్ళ సమస్యలను తెలుసుకుని వాళ్ళని హక్కుని చేర్చుకోవడం అనేది కూడా ఒక మానవత్వం కోవలోకి తీసుకొచ్చి, అందరూ ముస్లిమ్స్ అలా లేరు, ఓన్లీ రాజుగారి సేవకులు మాత్రమే ఇలాగ ఉన్నారనే దాన్ని కన్విన్స్ చేయడానికి చూశారు. అది ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. పెద్ద కాంట్రవర్సీ అయితే అవ్వదని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే నిధి అగర్వాల్ అక్కడక్కడ కొంచెం చబ్బీగా ఉంటుంది, అక్కడక్కడ కొంచెం సన్నగా ఉంటుంది. మేబీ ఏమైనా ఎక్కువ లాంగ్ తీయడం వల్ల అలాగ అయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే, కీరవాణి గారి మ్యూజిక్ గురించి చెప్పాలి పర్టికులర్గా. అసలు ఇలాంటి సినిమాలకి సాంగ్ ప్లేస్మెంట్ చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది సాంగ్స్ చేసి కూర్చోబెట్టారు. సాంగ్స్ అంటే కొంచెం గ్రేట్ అని చెప్పాలి. అంటే బోర్ కొట్టించకుండా పెట్టారు. సో కొంచెం సాంగ్స్ రెండు మూడు సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ కూడా సో బాగున్నాయి. ముఖ్యంగా రికార్డింగ్ చెప్పాలి. రికార్డింగ్లో ఎక్కడైతే ఎలివేషన్ సీన్స్ వస్తాయో ఎలివేషన్ సీన్స్ అన్నీ కూడా చాలా బాగా చేశారని చెప్పాలి మనం. మరి ఒక విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లోనే కొంతమంది అంటున్నారు సీజీ కొంచెం సాటిస్ఫైయింగ్గా లేదు అని చెప్పి. సీజీ విషయానికి వస్తే మీరేమంటారు? ఆ గ్రాఫిక్స్ పూరేనండి. అంటే ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగింది, ఏఏ టెక్నాలజీ కూడా వచ్చింది మనకి. సో కొంచెం శ్రద్ధ పెట్టుంటే బాగుండేదని నాకు కూడా అనిపించింది. మేబీ ఏమైనా కాల్ షీట్స్ లేకపోవడం, గ్రీన్ మ్యాట్ మీద షూట్ చేసేయడం వల్ల అలాగా. సో మరీ అంత మన పాత సినిమాలో బ్యాక్గ్రౌండ్ కదులుతూ హార్స్ రైడింగ్ చేసే ఆ టెక్నిక్ వాడారా, సో ఎట్లా అట్లాంటి సీజీ వర్క్ ఎట్లా చేశారా అని కొన్ని చోట్ల అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హార్స్ రైడింగ్ చేయగలుగుతాడు స్పీడ్గానే, మిగతా ఆర్టిస్టులు కూడా చేయగలుగుతారు. సో అలాంటప్పుడు న్యాచురల్గా ఎక్కడైనా ఆ లొకేషన్స్ పట్టుకుని చేస్తుంటే బాగుండేది. మేబీ అంత టైం లేదేమో. సో అసలు అలాంటి సీన్స్ తీయడం, కట్ చేసేసినా పెద్ద నష్టమేమి ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఢిల్లీ వెళ్ళే సీన్స్లోనే వస్తాయి. అవి కట్ చేసి డైరెక్ట్ సీన్ ఓపెన్ చేసినా కూడా నష్టమేమి ఉండదు డైరెక్టర్కి. మరి ఎందుకు అలా తీసాడు అనేది మనకు తెలియదు. ఇంకొక చోట కన్విన్సిబుల్గా నాకు ఒక పాయింట్ అనిపించలేదు. ఏంటంటే, ఇప్పుడు ఢిల్లీ వెళ్ళడం కోసం ఇంత ప్లాన్ అనేది చేయక్కర్లేదు కదా పవన్ కళ్యాణ్. డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళిపోవచ్చు కదా, గుర్రం మీద ఒక్కడో ఏదైనా సాధించగలడు అనే ధీమా ఉన్నప్పుడు. సో ఒక్కడు ఢిల్లీ వెళ్ళిపోవచ్చు కదా. ఈ చుట్టూ బందర్ రావడం, బందర్ నుంచి దొర దగ్గర రావడం, మళ్ళీ దొర దగ్గర నుంచి తానీషా దగ్గర రావడం, అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళడం, ఇది కొంచెం ఏదో కొంచెం లాజిక్ మిస్ అయింది. సో ఢిల్లీ వెళ్తానికి అనుమతులు కావాలి, ఇది అనుమతి పత్రాలు అట్లా తీసుకుని కావాలని చేశారా అని అయితే నాకు అనిపించింది. మామూలుగా వెళ్ళిపోవచ్చు, అప్పట్లో అలాంటివి ఏమి ఉండేవి కాదేమో. చరిత్రలో ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్లు ఉండేవాళ్ళు, వాళ్ళు మహమ్మదీలే. ఎన్నిసార్లు మీకు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం మీద దండెత్తడానికి వచ్చారు, చాలాగా ఇదిగా వచ్చారు కదా. సో అలాంటప్పుడు డైరెక్ట్గానే వెళ్ళొచ్చు. కొంచెం లాజిక్ అనేది మిస్ అయిందా అని అయితే నాకు అనిపించింది. మరి పార్ట్ 2 కూడా ఉంది ఈ మూవీకి అని అంటున్నారు. పార్ట్ 1 కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడు మరి పార్ట్ 2 ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటే బాగుంటుంది అని మీకు అనిపించింది? పార్ట్ 2 ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే కంక్లూజన్ ఇవ్వలేదు మీకు, సినిమాలో కంక్లూజన్ లేదు ఎక్కడ కూడా. మీకు పార్ట్ 2 ఖచ్చితంగా చేయాల్సిందే. అది వేరే వాళ్ళు చేసినా ఎక్కదు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేయాలి. సో వేరే ఏ సాయిధర్మం ఎవరో ఒకరిని పెట్టి హరిహర వీరమల్లు పార్ట్ 2 అన్నా అది ఎక్కదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న అనౌన్స్ చేశారు, ఏది 2 సినిమాలు అయిపోయాక నేను మేబీ చేయనేమో అన్నట్టు కదా. సో అలాంటప్పుడు మరి పార్ట్ 2 అయితే ఖచ్చితంగా చేయాలి. మరి చేయకపోతే కన్క్లూజన్ అవ్వదు కదా. అక్కడ వాళ్ళు బందీగా ఉన్నారు, వాళ్ళు నిడిపించాలి, ఇంకా చాలా కథ ఉంది, స్టోరీ నేరేట్ చేయాలి. సో పార్ట్ 2 అయితే ఖచ్చితంగా చేయాల్సిందే 100%. ఇప్పుడు హరిహర వీరమల్ గురించి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా కాలానికి ఒక సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ సినిమా తీయడానికి 5 సంవత్సరాలు టైం పట్టింది. సో ఈరోజు రిలీజ్ అయింది కాబట్టి మీ మాటల్లో మీరు మూవీకి అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు? రేటింగ్ అనేది చెప్పలేను కానీ, బట్ సినిమా అయితే బాగుంది అని చెప్పొచ్చు, బ్లాక్ బాస్టర్ అని చెప్పలేం, అంతే. అలాగైతే చెప్పగలుగుతాను నేను. సినిమా బాగుంది, 1 టైం వాచ్, అంతే, దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు ఫర్ ద రివ్యూ. సో చూసారు కదా హరిహర వీరమల్లు రివ్యూని. అందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూడండి, పైరసీని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. సినిమా అనేది హిట్ అయినా ఫట్ అయినా కూడా మూవీ థియేటర్లో చూడడమే బెటర్ అందరికీ కూడా.